వెల్కమ్ టు అవర్ వాయిస్. నేను జర్నలిస్ట్ నవత. ఫస్ట్ నేను ఒక ఫోటో చూపిస్తా. ఆ ఫోటో చూసిన తర్వాత మనం మాట్లాడుకుందాం. రైట్, ఫోటో చూసారు కదా. ఇది కర్ణాటకలో చామరాజనగర్లో లింగాయత్ మఠాధిపతి నిజలింగ స్వామి ఫోటో. బా, ఎంత బాగున్నాడు నిజలింగ స్వామి. ఏందమ్మా స్వామీజీలు కూడా ఏమైనా తప్పులు చేస్తారా, వాళ్ళ నిజస్వరూపం బయటపడింది అంటూ చెప్తున్నామనంటే, ల్యాండ్ జిహాద్, లవ్ జిహాద్, తూక్ జిహాద్, ఇలా అనేక రకాల జిహాదీ రూపంలో ధర్మం మీద దాడి చేయడానికి సిద్ధమైన వీళ్ళు ధర్మ జిహాద్ అనే మనం స్టార్ట్ చేసిండ్రేమో. ధర్మాన్ని నాశనం చేయడానికి కొత్త దారులు ఎంచుకొని పీఠాధిపతులుగా లేకపోతే పూజారులుగా ఈ మధ్య చూసాం కదా, యూపీలో కూడా కొన్ని సంవత్సరాలుగా ఒక ముస్లిం ఒక పూజారి రూపంలో పేరు మార్చుకొని ఉండి అక్కడ పైసల వసూలుకి ఎలా పూనుకున్నాడు అనేది. అంటే మన ఆలయ జిహాద్ జరుగుతోంది అనిపిస్తోంది నాకు, లేకపోతే మన ధర్మం మీద జిహాద్ జరుగుతుందేమో అనిపిస్తోంది. ఎందుకు అంటే చూడ్డానికి నిజంగా మఠాధిపతిగా కనిపిస్తున్న ఈ నిజలింగ స్వామి ఎవరో తెలుసా? మహమ్మద్ నిసార్. వీడొక ముస్లిం. నిజలింగ స్వామి అనే పేరుతోటి మహమ్మద్ నిసార్ కర్ణాటక చామరాజనగర్లోని లింగాయత్ మఠాధిపతి కావడానికి ప్రయత్నం చేశాడు. అయితే అంత ఈజీగా వెంటనే చేసేయరు. చాలా విషయాలు తెలుసుకున్న తర్వాతే అవన్నీ జరుగుతుంటాయి. అవి తెలుసుకునే క్రమంలో వీడి గుట్టు రట్టై బయటికి గెంటి పడేసిండ్రు. మఠం అదృష్టం ఏంటంటే వీడు ఇంకా తన కుట్రను అమలు చేయక ముందే వీడిని పట్టుకున్నారు. ఎర్లీగా దొరికిపోయి బయటికి గెంటి వేయబడ్డాడు. మరి వీడి మీద పోలీస్ కేసు నమోదు చేయకుండా బయటికి గెంటేస్తే సరిపోద్దా? ఇలాంటి వాళ్ళు అసలు ఏ లక్ష్యంతో పూజారులుగా, మఠాధిపతులుగా, లేకపోతే ధర్మాన్ని అనుసరించే వాళ్ళుగా మన ధర్మంలో మెలుగుతూ ఏం చేయాలనుకుంటున్నారు? ఇలాంటి మహమ్మద్ నిసార్ లాంటి ఎందుకు వదిలేశారు అనేది కర్ణాటకలో నాకు అర్థం కావట్లేదు. యూపీలో అర్చకుడిగా చేసి పైసలు వసూలు చేయాలని చూస్తేనే వాడిని కటకటాల్లో బొక్కలో వేసిండ్రు. మరి వీడిని ఎందుకు వదిలేశారు? నిజంగా వీడిని కనిపెట్టకుండా ఉండుంటే మఠాధిపతుల మీద ఎంత అపనమ్మకం వచ్చేది జనాలకి, వీడు చేసే వెకిల చేష్టలకి. నిజంగా కూడా ఎవరైనా పూజారులో, మఠాధిపతిలో, పీఠాధిపతిలో ఏమైనా తప్పులు జరిగినాయి అన్నప్పుడు వాళ్ళ బ్యాక్గ్రౌండ్ మొత్తం వెరిఫై చేయాలి. ఇలాంటి మహమ్మద్ నిసార్ లాంటి ఎవడైనా పేరు మార్చుకొని కావాలని మన ధర్మాన్ని అప్రతిష్ట పాలు చేయడానికి వచ్చారా అని వెరిఫై చేసినాక మాట్లాడాలి. ఏదేమైనా ఇలాంటి దరిద్రుల్ని మాత్రం సమాజంలో వదిలేయొద్దు. అవునంటారా కాదంటారా? మీ అభిప్రాయం ఏంటి? కామెంట్ సెక్షన్లో పెట్టేయండి. మోర్ వీడియోస్ కోసం ఆర్ వాయిస్ ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. కంటెంట్ బాగుంటే లైక్ చేయండి, షేర్ చేయండి. అందరికీ మళ్ళీ చెప్తున్నానండి, ఆర్ వాయిస్ పొలిటికల్ రెండు మన ఛానల్సే. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్స్. మీరు చేసే ప్రతి సబ్స్క్రిప్షన్ కూడా ఛానల్ యొక్క బలాన్ని మరింతగా పెంచుతుంది. కంటెంట్ని వీలైనంతగా లైక్ చేస్తూ, షేర్ చేస్తూ ఉండండి. మన వీడియోస్ వైరల్గా మారుతాయి. ఆర్థికంగా ఆర్ వాయిస్కి చేయూతనందించండి. ఆర్థికంగా సపోర్ట్ చేయాలి అంటే సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే బటన్ ఉంది. 1 to 5 లెవెల్స్ ఉన్నాయి. ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయండి. లేదా స్క్రీన్ మీద గూగుల్ పే, ఫోన్పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ కూడా ఉన్నాయి. మీకు తోచిన సహాయాన్ని అందించవచ్చు. వ్యాపార ప్రకటనల కోసం 8328500576 నెంబర్ని సంప్రదించండి. జై హింద్, జై భారత్.